మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు ఒక శుభదినం। గత ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధి పేరు మీద ఎన్నో కుటుంబాలను చిందరవందనం చేసి ఇవాళ యాదాద్రికి ఎవరైతే సహకరించిరో యాదాద్రిలో గత 40 సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి స్వామివారిని నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆటో కార్మికులు కావచ్చు, దుకాణదారులు కావచ్చు, ఇండ్లు కోల్పోయినలు కావచ్చు, భూములు కోల్పోయినలు కావచ్చు, ఉపాధి కోల్పోయినలు కావచ్చు, ఇలా అన్నమో రామచంద్ర అనే విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధులకు మా సొంత ఆస్తులు పడగొట్టుకున్నా ఇక్కడ కొండ అభివృద్ధి అయితే మాకు కొండ కింద ఉపాధి దొరుకుతుంది, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మా ఆటో కార్మికుల బత్తం, దుకాణదారుల బత్తం, ఎంతోమంది యాత్రికులు వస్తే వాళ్ళ సేవలు చేసుకుంటే మా పూట గడుస్తుంది అనుకుంటే ఈ 4 ఏళ్ల కాలంలో అభివృద్ధి పేరు మీద స్థానికంగా సుమారు 1000 కుటుంబాలను చంద్రవందనం చేసినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ యారుటలో 100% కాంగ్రెస్ పార్టీకి ఆస్వాదించి ఓట్లేసిన ప్రజలకు నా 2 చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా। ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆటోల అనుమతి నిరాకరించినటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా శాసనసభ్యులు దుద్దల శ్రీధరబాబు ప్రస్తుత ఐటీ మంత్రి గారు అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఆటోల కోసం కొట్లాడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది। ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే, మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయిద్దని చెప్పి 100% ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకోవడం కోసం మొదటి అడుగుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, గౌరవ ఎండో మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది। వాళ్ళ 400 కుటుంబాల్లో ఆనంద బాష్పాలు చూడడం జరిగింది। అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 140 మందికి కూడా ఫ్లాట్లు పంచడం జరిగింది। ఎవరైతే ఇంకా ఫ్లాట్ రాని వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తూ యారుట్ట అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం। ఎవరైతే అభివృద్ధి విషయంలో షాపులు కోల్పోయారో, దుకాణాలు కోల్పోయారో, ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇవాళ ఆటో కార్మికులను పైకి అనుమతించడంలో గౌరవ కలెక్టర్ గారు కానీ, డీసీపీ కానీ, పోలీసు యంత్రాంగం, ట్రాఫిక్ యంత్రాంగం ఎంతో శ్రమకొచ్చి ఇవాళ వచ్చే భక్తులకు సౌకర్యం చేయడం కోసం ఆటోలను పైకి అనుమతించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు। గుట్ట మీద ఈవో గారు కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ చాలా చక్కగా ఆ రోడ్డును కూడా తీర్చిదిద్దారు కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ, ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ, ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి ఘాట్ నుంచి అనుమతించినాం। ఇలా ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం కాబట్టి అదే దశగా గత ప్రభుత్వం ఏదైతే కొండపైన విధించినటువంటి ఆంక్షలు, గత 100 సంవత్సరాల చరిత్రను పైన భక్తులు వచ్చే నిద్ర చేయడానికి అవకాశం లేకుండా కొండనొక వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అప్పుడున్నటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలతోటి డార్మెంట్ హాల్ని తీసేసిర్రు। పైన 10 అయితే భక్తుడు నిద్ర చేయకుండా చేశారు కాబట్టి దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి ఇలా మా ఆర్ఎంబి మంత్రి 20 కోట్లు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పిండు డార్మెంట్ హాల్ కోసం। ఇప్పుడు ఈ వారంలోనే డార్మెంట్ హాల్ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం। సుమారు రోజు 500 మంది కొండపైన నిద్ర చేయడానికి, ఎవరైనా ఆరోగ్యం బాగలేకున్నా, ఏదైనా మొక్కులు మొక్కినా, ఎవరైనా పెద్దలు కాలం చేసినా ఒక సాంప్రదాయబద్ధంగా స్వామివారితో నిద్ర చేస్తే అన్ని మొక్కులు చెల్లుతాయని చెప్పి అప్పుడున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం। ఈ వారం రోజుల్లో డార్మెంట్ హాల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం। అదే మాదిరిగా ప్రతి భక్తుడు కూడా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సమర్పిస్తే మా కోరికలు నెరవేరుతాయి, మా ఆశలు నెరవేరుతాయని ఒక ఆనాటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం తీసేసింది కాబట్టి ఈ వారం 10 రోజుల్లో కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థల పరిశీలన చేసినాం। దానికి పనులు కూడా వేగవంతమైనవి। ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం చేసుకో ముందు కొబ్బరికాయ కొట్టి స్వామివారి మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకుంటున్నట్టుగా అక్కడ వీలు కల్పించినాం। వచ్చే భక్తులకు టాయిలెట్, బాత్రూమ్ సౌకర్యాలు కల్పించినాం। అక్కడ షాపులను కూడా ఎక్కువ మొత్తంలో పెట్టి భక్తులకు అన్ని విధాల వసతులు దొరికే విధంగా షాపులను చేసి కొండ పైన కూడా కొంతమంది భక్తులు ఉండే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇది ప్రజల పాలన, ప్రజల కోసం ఏర్పడ్డ పాలన। వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి ఇలా యారుటకు పూర్వవైపు దేవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇలా సహకరించి కొండను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది। యారుటను నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధి కల్పిస్తామని మాట ఇస్తున్నాం।
మొదట గెలిచిన శాసనసభ్యునిగా ఆలేరు ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా మా ఇక్కడ ఈ ప్రాంత ఎలువేలుపు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్లో 50% శాసనసభ పక్క ఉన్న లోపల 119 మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడిన ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో 50% కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి. ఆ 50%లో ఇక్కడ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డికి వాటా ఉంది, అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి వాటా ఉంది. ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి ఈఎన్సీ గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకుపోతున్నాడు. గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ బాధ్యున్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభం కోసం టెండర్లు వేసి వాళ్ళ నాయకులకు ఇలా కట్టబెట్టిరు. గణపతి రెడ్డి అనే వాడిని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం. కాబట్టి గణపతి రెడ్డి గారిని ఈఎన్సీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారుట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం. కాబట్టి యాదగిరి లక్ష్మణస్వామి సొమ్ము తిన్నోడు ఏ ఒక్కడు కూడా బతికి గట్టగట్టినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ రోజు నుంచి అన్ని కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఉంటాయో ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి, వాటి ప్రకారమే పనులు జరుగుతాయి. ఒక్క రూపాయి కూడా అనుమతి ఇవ్వం. నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా జీతం కూడా ప్రజలకే అంకితం చేస్తా. ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా పాలన జరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎండోమెంట్స్ మా గౌరవ కొండ సురేఖక్క గారి నాయకత్వాన ఆర్ఎన్బి మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన గుట్టను అభివృద్ధి చేస్తాం, అవినీతికి తావుండం. గతంలో అవినీతికి పాల్పడినటువంటి ఈఎన్సీ గణపతి రెడ్డి గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయించి ఆయన చేసినటువంటి తప్పులను ఆయన తిన్నటువంటి డబ్బును కక్కదిచ్చేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మాటిస్తున్నాం. పేపర్ల మీద జీవోల మీద ఉన్న తప్ప ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, స్థానికంగా షాపుల వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఈయాటి వరకు ఏ ఒక్క షాపు కూడా పునరుద్ధరణ కాలే. ఉన్న గుండాన్ని తీసేసిర్రు, ఉన్న కళ్యాణ కట్టను తీసేసిర్రు, ఉన్నటువంటి సత్యనారాయణ వ్రతాలు తీసేసిర్రు. ఎవరైనా తలనీలాలు గుట్ట మీద తీసుకొని గుండెలు మొక్కితే మోక్షం కలుగుతుంది, కానీ గుట్ట కింద ఎక్కడనో పెట్టి ఇవాళ అన్నీ కూడా నేనే మోనార్క్ అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసింది. కాబట్టి వాటన్నింటినీ చరమగీతం పాడి పాత సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అక్కడ ఉన్నటువంటి మొక్కులు తీర్చుకోవడానికి అన్ని వసతులు పైన కల్పిస్తాం. కాబట్టి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు ఫెసిలిటీ కల్పించి వాళ్లకు దర్శనం కల్పించి వాళ్ళకు స్వామివారి ఆశీస్సు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి అది ఖచ్చితంగా ఒక్కొక్క అడుగుగా ముందుకే పోతున్నాం. ఈ ఒక్క నెలలోనే పైన ఆటో కార్మికుల సమస్యలు తీరిపోయినాయి, పైన కొబ్బరికాయ సమస్య తీరిపోయింది, పైన డార్మెంట్ అయిపోయింది. వచ్చే భక్తులకు లాట్రిన్ బాత్రూమ్ కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే భక్తులకు అన్ని విధాలు కూడా సౌకర్యం కల్పిస్తామని మాట ఇస్తూ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా ముందుకు పోతాం. అదేవిధంగా మీ అందరికీ ఒక విషయం, పేపర్ల మీద జీవోలు తెచ్చి మేము ఇది శాంక్షన్ చేసినాం అది శాంక్షన్ చేసినాం మా తోక ఇంత పోడుగుండే అని చెప్పుకుంటున్నారు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఈ అభివృద్ధిని మర్చిపోయారు. కనీసం మేము వచ్చి 60 రోజులనే గుట్ట మీద 3 మీటింగ్లు పెట్టి ప్రక్షాళన చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా గుడి అభివృద్ధి కోసం సహకరించే వాళ్లకు అన్ని వసతులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు పడుతుందని చెప్పి అక్కస్తోటి ప్రజలు తీర్పును కూడా గౌరవించకుండా 60 రోజులు గడవక ముందుకే ఇక్కడ మేము కాలేజీ శాంక్షన్ చేసినాం, మేము కాలేజీ కట్టిన కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి నీతి మాలిన మీకు రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదని చెప్పి చెప్తున్నా. ఒక ఆయన గాలికి గెలిచిపోయి గాలికి వచ్చినోడు కూడా మా మీద మాట్లాడతాడు. వాడికి ప్రజలంటే తెలియదు, వాడికి ప్రజాస్వామ్యం అంటే తెలియదు. పూటకో పార్టీ మారేటోడు కూడా మా మీద మాట్లాడుతుండంటే నీకు ఏ రకంగా పార్టీలు మారితే కనీసం నువ్వు లేనప్పుడన్నా పార్టీలకు విలువ ఉండే, నువ్వు పోయిన తర్వాత పార్టీలకు విలువ లేకుండా చేసినావు. ఇవాళ నీ విలువ తీసుకోవడానికి మళ్ళా కాంగ్రెస్ పార్టీతోటే ఇవాళ అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలు నమ్మి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఇవాళ గాలికి వచ్చినోడు గాలికి గెలిచి గాలికి పోయి మా ప్రభుత్వం మీద మా గౌరవ రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా మాట్లాడడం మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఏదైతే గతంలో 7వ నెల మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందో
ఆ మెడికల్ కాలేజీని ఖచ్చితంగా యాదరుట్ట ఇక్కడ చుట్ట పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున గారిని ప్రిన్సిపల్గా వేయడం జరిగింది. ఇప్పటికే 20 మంది స్టాఫ్ నర్స్ని వేయడం జరిగింది. రేపు జూలైలో జరిగే ఎగ్జామ్ వల్ల వచ్చే మెడికల్ పిల్లలకు 50 నుంచి 100 మంది పిల్లలకు 20,000 ఎసెప్ట్ తోటి ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలని మేము ముందుకు పోతుంటే మెడికల్ కాలేజ్ తరలి వెళ్ళింది. మెడికల్ కాలేజ్ కాకెత్తుకపోయిందని చెప్పడానికి మీకు ఏ రకంగా నోర్లు వస్తున్నాయి? మిమ్మల్ని 5 ఏళ్ళు ప్రజలు ఇంట్లో కూర్చోమన్నారు. మాకు సలహాలు ఇవ్వండి, అభివృద్ధిలో మీరు కీలకంగా అండి. మెడికల్ కాలేజీని ఎక్కడ కడదాం, ఎట్లా కడదాం, ల్యాండ్ అక్విజిషన్లో మీ సహకారం ఇవ్వండి. గుట్ట కనుమైన ప్లేస్లో ఇక్కడ మల్లాపూర్ కానీ సైదాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఈ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం. మనకు ల్యాండ్ 20,000 ఎస్ఎఫ్టీ మనకు కావాల్సిన బిల్డింగ్లు ఇస్తున్నాడు. కాలేజీ స్టార్ట్ చేయబోతున్నాం, హాస్టల్ వసతి ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ప్రభుత్వం నుంచి క్లియర్ డైరెక్షన్స్ ఉంటే ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు. స్థాయికి మించినోడు మాట్లాడుతున్నారు. ఇలా ఈ రకంగా ప్రజలు నమ్మని మాటను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తోటి మీరు అధికారంలోకి వచ్చి తప్ప ఏ పేదోడికి మీరు అండగా ఉండి అధికారం రాలే, ఏ పేదోడికి మీరు చేయుతనియలే, ఎవరి కష్టంలో మీరు బాగా మంచుకోలే. ఇవాళ ఇంత పెద్ద యాదాద్రి అభివృద్ధి అయితే కనీసం కొండ మీద రివ్యూ చేయాల్సినటువంటి మీరు ఒక్క మీటింగ్ పెట్టలే. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు కమిషన్లు కావాలి, కేసీఆర్ ఆశీస్సులు కావాలి. ఎక్కడ అడితే కేసీఆర్ మీ టికెట్ కట్ చేస్తాడు అని చెప్పి మీ టికెట్ బాధలో మీరున్నారు. మీ టికెట్ కోసం మీరు ప్రయత్నం చేస్తే గెలుపు దిశగా గెలిచే నాయకుడిని, ఇక్కడ పనిచేసే సేవ చేసే సేవకుడిని ప్రజలు ఎన్నుకున్నాక కూడా మీ ఆలోచనలు ఎందుకు మారుతలేవు? మరి ఆ స్వామివారన్న మీ కళలోకి వచ్చి మీ ఆలోచనలు మార్చి ఈ 5 సంవత్సరాలు మాకు సహకరిస్తే తర్వాత దాని దేవుడికి కానీ ఇక్కడ నమ్ముకొని మిమ్మల్ని 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేయాలి. కానీ ఏదో కాలేజీ కాకెత్తుకపోయింది, కాలేజీ ఆగమైంది, చిల్లర మల్లరగా ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కనీసం ధర్నా చేయలేకపోతుంది. గత సంవత్సరంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తుంది. మేము ధర్నా చేయమంటున్నాం, ధర్నా చౌకులు ఇచ్చినాం. మీరు స్వేచ్ఛగా మీ హక్కులను మీకున్నటువంటి అభివృద్ధిలో మీరు అందరు గలమెత్తమంటున్నాం. మాకు సూచనలు సలహా ఇవ్వమంటున్నాం. ఆ రకంగా ముందుకు పోతాం. కాబట్టి కాలేజీ విషయంలో మళ్ళొక్కసారి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో కూడా తినవలిగిన తస్మత్ జాగ్రత్త. గాలికి వచ్చినోడు గాలి మాటలు మాట్లాడుకునే గాలికి పోతారు. కాబట్టి ఇలా గాలి మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళు నాయకులు కూడా కాదు, మేము నాయకులు లెక్క కూడా పరిగణించం వాళ్ళను. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆలోచన కోసం ఏ రకంగా మీరు అభివృద్ధిలో కీలకంగా పాత్ర వహిస్తారో, అభివృద్ధిలో మీరు సలహాలు ఇస్తారో ఇవ్వండి. మేము మీ అందరి సలహాలు సూచనలు తీసుకుపోయే పార్టీలకు అతీతంగా ఆలేరును అభివృద్ధి చేయడానికి ఆలేరు నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని చెప్పి మాట ఇస్తున్నా. ఆ మాట ప్రకారమే అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం. మొన్ననే ఇక్కడనే ఈ ఆలేరు ప్రజల కోసం 12 కోట్లతోటి ఎన్ఆర్ఎస్ నిధులు తెచ్చి గ్రామాన సీసీ రోడ్లు పోస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు ఇచ్చిండు. ఎస్టీ ఎస్సీలను బీసీ మైనార్టీలను అభివృద్ధి చేయడం కోసం 10 కోట్లతోటి ఇవాళ ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళనే కొరంపేక 15 కోట్లతోటి ఇవాళ చెక్ డ్యామ్ తెచ్చినాం. మీరు మర్చిపోయినటువంటి డ్యామ్లన్నీ, మీరు మర్చిపోయిన రోడ్లన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మేము పనిచేసే విధంగా మీరు సలహాలు ఇవ్వండి. ఉచిత సలహాలతోటి మీరు అబాస్ కావద్దని చెప్పి మళ్ళొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.